నిన్న నాకు గేమ్ ప్రాక్టీస్ చేయించారుగా, అందుకు మీకు థ్యాంక్స్. అయ్యో అది నువ్వు కానీ ఆ పూజతో మాట్లాడావంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అంతేకాదు, నీకు చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోతా. తేజ పద. చూసావుగా, నువ్వు మాట్లాడినా మా అమ్మ నీతో అస్సలు మాట్లాడదు. చూసారుగా, చిన్న పిల్ల ఏదో కృతజ్ఞత కొద్దీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుందా? నోరు తెరిచి పర్వాలేదమ్మా అంటే నోట్లోంచి ముత్యాలేవైనా రాలిపోతాయా? ఎందుకు పలకరిస్తుంది? ఎవరో దిక్కులేనట్టు ప్రతి దానికి ఆవిడ గారినే ముందు పెడుతున్నారుగా. పిల్లలకి ఆటలు నేర్పించాలన్న ఆవిడే. ఆవిడ గారు కాలికి దెబ్బ తగిలితే అబ్బాయి గారు దగ్గరుండి ఇంటి దగ్గర దిగబెట్టొచ్చారు కదా. వెంట పడుతున్నారు కాబట్టి పొగరు చూపిస్తుంది. తేజ, ఏంటమ్మా? పూజ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిరా. థ్యాంక్సా? దేనికి? నీ పగిలిపోయిన ప్రైజ్ ని ఆయన అతికించిచ్చారు కదా. అందుకప్పుడే థ్యాంక్స్ చెప్పాగా, మళ్ళీ ఎందుకు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళి చెప్పిరా. నువ్వెప్పుడు ఎందుకు ఏం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదేంటి ఎగేసుకుంటూ వస్తుంది? ఏంటి బంగారం, ఎలా వచ్చావు? నిన్న మా ఇంటికొచ్చి పగిలిపోయిన నా ప్రైజ్ ని అతికించినందుకు మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నాన్నగారు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. చూసావా నేను మా అమ్మతో ఎలా మాట్లాడాను? కానీ నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదుగా. అమ్మా, నాన్నకు ఫోన్ చేయమ్మా. చెయ్యమ్మా. రే పులి, గేమ్స్ ఇంకా స్టార్ట్ కాలేదంటరా? ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి బాబు గారు. ఒకసారి వెళ్ళి సరిగ్గా చూసిరా. రే చైతు, నువ్వు ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్ళరా. దేనికి? ఇప్పుడు నీకు సూర్య ఫోన్ చేస్తుంది. తేజతో మీరే తన నాన్నలాగా మాట్లాడండి. నేనా? నేను తన నాన్నలా మాట్లాడడం ఏంటి? ఎరా, నీ కూతురికి తల్లి స్థానంలో ఉండి సూర్య మాట్లాడి మేనేజ్ చేస్తుంది కదా, ఆ మాత్రం సాయం నువ్వు చేయలేవా? వెళ్ళు. నాన్నకి ఫోన్ చెయ్యమ్మా. రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. హలో నాన్న. తేజమ్మా. నాన్న, నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు తేజ? నీ వల్లే. నువ్వెందుకు నన్ను చూడడానికి రావట్లేదు నాన్న? నేనంటే నీకు ఇష్టం లేదా? అందరు నన్ను నీకు నాన్న లేడు, మీ నాన్న దుబాయ్లో ఉన్నాడని, మీ అమ్మ అబద్ధం చెప్తుందని నవ్వుతున్నాను నాన్న.
మదిలో ఎంతో దిగులే ఉన్నా కరిగే మైనం నువ్వవుతున్నా. లవ్ యూ తేజ. సరే నాన్న, ఐ లవ్ యూ. మా నాన్నతో నేను మాట్లాడాను. నేను మా నాన్నతో మాట్లాడాను. మా నాన్నతో మాట్లాడాను. ఆహా, ఈ ఆటల పోటీలో నేను గెలవాలి తాతయ్య గారు. సిద్ధాంత్ గారు విన్నారుగా మా పూజ పాప ఏముంటుందో. తను ఎలాగైనా ఈ ఆటల్లో గెలవాలంటుంది. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. తాతగారు, యజ్ఞమైనా ప్రార్థనైనా ఉపవాసమైనా ఏదైనా చేస్తానని చెప్పండి. అలాగేనమ్మా. సిద్ధాంత్ గారు చెప్పండి. అవునా? అంతేనా? చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి. ఏమంటున్నారు నాన్న? పరిహారం చెప్పారా తాతగారు? చెప్పారమ్మా. నీ చెల్లెలకి చాక్లెట్ ఇస్తే ఈ పోటీలో ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అంటున్నారు. చెల్లెలా? చెల్లెల్ని ఎక్కడి నుంచి తెమ్మంటావు నాన్న? చెల్లెలు తాతగారు, చెల్లెలు లేకపోయినా వయసులో చిన్నోడేగా, గణపతి గారికి ఇచ్చేనా? లేదమ్మా, చెల్లెలకే ఇవ్వాలంట. చెల్లెలంటే చెల్లెలు వయసున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చా అండి? అయితే నాకంటే చిన్న పిల్లలు స్కూల్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకిస్తాను. నీకంటే వయసులో చిన్నదైతే సరిపోదమ్మా. ఆ పాప పేరు తా, తూ, తే, తో ఇలాంటి అక్షరాలతో మొదలవ్వాలట. తే అంటే తేజ ఉంది కదా, తనకిస్తే? కరెక్ట్ గా చెప్పారు బాబు. బాబు గారి ప్లాన్ కూడా పూజమ్మ తేజకి చాక్లెట్ ఇవ్వాలనే. తేజకా? నాకు ఆ తేజ అంటే నచ్చదు, నేను ఇవ్వను. అయితే నువ్వు పోటీలు ఓడిపోతావమ్మా. నేను గెలవాలి. అయితే ఈ చాక్లెట్ తీసుకెళ్లి తేజ పాపకివ్వు. అక్క, నువ్వు తిట్టనంటే నాకు డౌటు. దీని జబ్బు నీకంటుకుందా ఏంటి? అది కాదక్క, తేజ షూలో బాల్స్ వేస్తావు, అది నడవలేక ఆగిపోతుంది. ఆ తర్వాత తను షూలో ఉన్న ఈ బాల్స్ చూసి ఇది ఎవరో తనని ఓడించడానికి చేసిన ప్లాన్ అని అంటుంది. దాంతో ప్రిన్సిపల్ వాళ్ళు దాని గత రికార్డ్స్ అన్నీ చూసి తేజ ఓడిపోవాలని ఎవరో కుట్ర చేశారు, లేదంటే తేజానే గెలిచేది అని ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ దానికిచ్చేస్తే? అమ్మా, అప్పుడు నాకు స్పూను నిమ్మకాయ మిగులుతుంది. నేను మరీ అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఈ బాల్స్ లో కొన్ని తేజ షూలో వేసినట్టే కొన్ని పూజ పాకెట్లో కూడా వేస్తాను. అప్పుడు తేజ మీద కోపంతో పూజ అని ఈ బాల్స్ ని తన షూలో వేసింది అని అనుకుంటారు. దాంతో తేజ పూజ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు, శత్రువుల్లా మారిపోతారు. సూర్యని చైతుని ఎప్పటికైనా కలపాలి అని మన నాన్న చేస్తున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇవి నీ షూస్ లోకి ఎలా వచ్చాయే? తెలీదమ్మా, వీటి వల్లే నేను నడవలేకపోయాను. నాకు
నాకెవరో కాలు అడ్డు పెట్టారు నాన్నగారు. ఎవరమ్మా? ఇంకెవరో తేజనై ఉంటుంది. నేను నీకు కాలు అడ్డు పెట్టడం ఏంటి? షోలో ఉండి నేనే ఇబ్బంది పడుతుంటే. లేదు, నువ్వే నాకు కాలు అడ్డు పెట్టావు, అందుకే నేను పడిపోయాను. లేదు అమ్మా, ఒకసారి చూడు. ఏంటి? నా షూలో ఉన్న బాల్స్ తన దగ్గర కూడా ఉన్నాయి. ఇవి నా షూస్ లో పూజనే వేసింది. తనందుకు వేస్తుందమ్మా? లేదు, తనే వేసింది. చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఏంటి పూజ, ఇవి నీ జేబులోకి ఎందుకు వచ్చాయి? నిజంగా నాకు తెలియదు నాన్నగారు. దొంగ మోహన్దానా, పోటీలో నన్ను ఓడించాలని చెప్పి ఇలా చీట్ చేస్తావా? నువ్వే చీటర్వి. లేదు, నువ్వే చీటర్వి. నువ్వే చీటర్వి. నువ్వే చీటర్వి. నిన్ను నిన్ను ఆగండి. పిచ్చి విన పట్టిందా నీకు? ఆగమంటుంటే అర్థం కావడం లేదా నీకు? మతేమన్నా పోయిందా నీకు? ఏం చేస్తున్నావో తెలుసా? తేజ, పూజ, మీ ఇద్దరు ఇలా కొట్టుకోవడం మీకు క్షేమంగా అనిపించడం లేదా? ఇదేనా మీరు స్కూల్లో నేర్చుకుంటుంది? ఇలా ప్రవర్తించినందుకు మీ ఇద్దరిని వారం రోజులు స్కూల్ నుండి సస్పెండ్ చేస్తున్నాను. వెళ్ళండి. ఎవ్వరెంత థమ్సప్ చూపించినా గెలిచేది నా కొడుకే. తేజ ఫాస్ట్. కమాన్ కమాన్ కమాన్. గణపతి తొందరగా, ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ గణపతి, కమాన్ 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 గణపతి. అదేంటక్క, అది నార్మల్ గా నడుస్తుంది. షూలో వేసిన బాల్స్ గుచ్చుకోవడం లేదేంటి దానికి? షూలో వేసాను కదే. కమాన్ 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 కమాన్. గణపతి, అయ్యో అయ్యో అయ్యో. పెదవా, ఎంత చక్కగా ప్లాన్ చేశాను. పడిచచ్చావురా నువ్వు. ఎంత చక్కగా ప్లాన్ చేశాను రా. వెళ్తావా, మొత్తం చెడగొట్టేసావు కదరా. కంగ్రాట్స్ అమ్మా. అమ్మా, ఐ యామ్ విన్. నాకు తెలుసు బంగారం, నువ్వు విన్ అవుతావని. చూసావా, చెల్లెలికి చాక్లెట్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల నువ్వు గెలిచావు. అవును తాతగారు, మీరు చెప్పింది నిజమే. ముందు థ్యాంక్స్ చెప్పు. నీకు తన ఆల్ ది బెస్ట్ చెప్పింది కదా, నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్స్ అలాగని చెప్పుకునేది.
ఇద్దరు హక్ చేసుకోండి. సమస్య వచ్చినా వెనకడుగు వేయకుండా ఎదురెళ్లి పోరాటం ఎలాగో నేర్పించాను. నా కూతురు అంటుందేంటి? ఓ, తేజ గెలిచిందన్న ఆనందంలో మాట్లాడుతుందా? అన్నింట్లోనూ తన ముందుండాలి. లక్కీగా వాళ్ళ నాన్న పెరిగితనం దీనికి రాలేదు. తిరిగితమ్మా, ఆ క్వాలిటీ నాది కదా. అసలేం చెప్తుంది సూర్య? ఏంటమ్మా తేజ వాళ్ళ నాన్న పిరికోడా? అంటే భవానీ, తేజ వాళ్ళమ్మ భవానీ కదా. వాళ్ళ ఆయన, వాళ్ళ నాన్నగారు పిరికివారు. నేను ఆయన గురించి చెప్తున్నానంతేనండి. తను ఈ పోటీలో గెలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తారు. తేజ, పూజ. అదేంటి ఒక్క కప్పు ఇద్దరం ఎలా తీసుకుంటాం? అది నాకు ఇచ్చేసి తనకు ఆ కప్పు ఇవ్వండి. అది థర్డ్ వచ్చిన వాళ్ళ ప్రైజ్ అమ్మా. వీళ్ళిద్దరికి ఒకే ప్రైజ్ ఇస్తే ఎలా అండి? అది మా స్కూల్ రూల్ అండి. ఏ పోటీలో అయినా ఇద్దరు గెలిస్తే ఒక ప్రైజే ఇస్తాం. అయితే కప్పు నాకే కావాలి. లేదు, నాకే కావాలి. అదేంటి, తెప్పించినవి 3 ప్రైజులు కదా. మరి 2 ఉన్నాయేంటి మేడం? ఇప్పుడు ఇద్దరికి కప్పులున్నాయంటే మనం కప్పుల దగ్గర కక్కుర్తి పడ్డాం అనుకుంటారు. ఇప్పుడు ఎలాగ టీచర్? ప్రిన్సిపల్ గారు, మీరేంటండి అవతల ప్రైజులు ఎప్పుడు ఇస్తారా అని పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే మీరిద్దరూ ఇక్కడ ఉన్నారేంటి? త్వరగా ప్రైజులు పట్టుకుని రండి మేడం. ప్రైజులు పట్టుకెళ్దామనే వచ్చామండి. కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? 3 కప్పుల్లో 1 కప్పు కనిపించట్లేదా? అవునండి, 3 కప్పుల్లో 1 కప్పు నిజంగానే కనిపించట్లేదు. ఈ విషయం మీరెలా చెప్తున్నారు? అంటే మా వాడికి భవిష్యత్తు చెప్పే జ్ఞానం ఉందమ్మా. అంటే కప్పు లేదా, లేక మీరే ఏమన్నా కక్కుర్తి పడ్డారా? లేదండి, నిజంగానే 3 ప్రైజులు తెప్పించాం. తెప్పిస్తే ఇక్కడ ఉండాలి కదండి. పిల్లలకి ఇవ్వాల్సిన ప్రైజుల విషయంలో మీరెంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ఇక పిల్లల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో మాకు బాగా అర్థమవుతుంది. పదండి బాబు గారు, ఈ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు పెడదాం. పదండి. ఆగండి, ఈ విషయం బయటికి చెప్తే అందరి ముందు మా పరువు పోతుంది సార్. వయసులో పెద్దవాళ్ళు, మీరే ఏదైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. ఈ కష్టం నుంచి మా ప్రిన్సిపల్ మేడంని గట్టెక్కించండి సార్. సరే, ఓ పని చేయండి. పూజకి తేజకి కలిపి ఈ ప్రైజ్ ఇవ్వండి. అలాగే థర్డ్ వచ్చిన వారికి ఈ ప్రైజ్ ఇవ్వండి. సింపుల్. ఇవ్వచ్చు, కానీ తేజ పూజ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని. అది స్కూల్ రూల్ అని చెప్పండి, ఎవరు ఏమనరు. క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉత్తమమైన సలహా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి.
పూజమ్మా పోండి, నేను మీతో మాట్లాడను. సూర్య గారి విషయంలో నేను చేసిన తప్పు గురించి చెప్పి క్షమాపణలు అడిగే అవకాశం ఇప్పటి వరకు దొరకలేదు. ఆవిడ ఎప్పుడు కనిపిస్తారో ఏంటో. సూర్య గారిలో ఉందే. సూర్య సూర్య గారు, సూర్య గారు! డ్రైవర్, త్వరగా స్కూటీని ఫాలో చేయండి. ఇద్దరికి కలిసి ఒకే కప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇద్దరు గెలిస్తే అలాగే ఇస్తారే. ఈ కప్పు నాకు కావాలి. ఆ పూజకి వేరే కప్పు కొనిద్దాం. అయ్యి వచ్చారా, వచ్చేసారా, తెచ్చారా, కప్పు తెచ్చారా? అమ్మా, కప్పు తెచ్చారా? అల్లుడు, ఏంటా ఈ పైత్యం? పైత్యం కాదు మావయ్య గారు, ఆనందం, సంతోషం, ఉద్వేగం. దేనికి బావా? నా కొడుకు ఆటల పోటీలో నెగ్గి కప్పు గెలుచుకుని విజయ గర్వంతో ఇంటికి తిరిగి వచ్చాడు కదా. అది కాదండి. నువ్వు చెప్పొద్దు లల్లి. నా బ్లడ్ గురించి నాకు తెలీదా? నా వారసుడు గురించి నాకు తెలీదా? అల్లుడు, బావగారు, మీరు మరీ అంత ఎగ్జైట్ అయిపోకండి. గణపతి కప్పు కాదు కదా, టీ కప్పు కూడా గెలవలేదు బావగారు, ఓడిపోయాడు. ఏరా, అవునా? అవునా? ఆటల పోటీలో నా కూతురు గెలిచింది బావా. నీ కూతురు ఒక్కతనేంట్రా? నా రెండో మనవరాలు తేజ కూడా గెలిచింది. పనిష్మెంట్ దేనికమ్మా? ఎవరికి? నీకే. వాళ్ళేం తప్పు చేశారమ్మా? అత్తే వాళ్ళు ఈ గణపతిని గెలిపించడం కోసం స్పూన్లో గమ్ పెట్టి నిమ్మకే అతికించి పెట్టారు. అది తప్పు కదా? ఆ తేజను ఓడించడం కోసం తన షూలో సైకిల్ బేరింగ్ బాల్స్ వేశారు. అది తప్పు కదా? లల్లి, నిజమా? యాక్చువల్ గా లిటిల్ బిట్ మిస్టేక్ అయిందండి. బట్ నీ మొహానికి తెలుగులో ఆడవే. తప్పు చేశానండి. పిల్లలకి పోటీలు పెట్టేది వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటికి తేవడానికి, వాళ్ళ టాలెంట్ని మెరుగుపరచడానికి. మీరు చేసే ఇలాంటి పనుల వల్ల గణపతిలో ఉన్న టాలెంట్ కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. కరెక్ట్ గా చెప్పావు బావమర్ది. నా బ్లడ్ లో ఉన్న టాలెంట్ వీళ్ల వల్ల మిస్ఫైర్ అయ్యి వెలుగులోకి రావడం లేదు. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా ఏదో ఒక వెధవ పని చేస్తామని ఒట్టు పెట్టుకున్నారమ్మా మీరు? పిల్లలు ఆడే ఆటల విషయంలో కూడా ఇలా మోసాలు చేయడానికి సిగ్గుగా లేదు మీకు? పుల్మా,
వెళ్ళి గరుడ పురాణం తీసుకురా. సీన్ మధ్యలో నువ్వు ఈ డైలాగ్ చెప్తావని ఆల్రెడీ తెచ్చిపెట్టానమ్మా. పసిపిల్లని మోసం చేయాలని చూసినందుకు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయొచ్చో ఒకసారి చూసి చెప్పు. అలాగేనమ్మా. దొరికిందమ్మా. ఇలాంటి వాళ్ళకి ఒకటే శిక్ష రాసుంది. ఏంటది? ఏముంటుంది, పూజలు వ్రతాలు చెయ్యాలని, గుడుల చుట్టూ తిరగాలని, పొర్లు దండాలు పెట్టాలని ఉంటుంది. కాదండి, వీడికి ఏమైంది ఇలా మూలుగుతున్నాడు? పాపం నడుం పట్టేసినట్టుంది. హెల్ప్ చేద్దాం. రే పులి, సెట్ అయిపోయిందిరా. ఏంటండి సెట్ అయిపోయింది? ఏంటి నా నడుము ఇరిగిపోయింది? ఎందుకు తన్నారు? అదేంట్రా, నువ్వు నడుం పట్టేసి బాధపడుతూ ఉంటే నేను సహాయం చేశాను. మీరు భయపడించాలి, నన్ను కూడా భయపడతారట్రా మీరు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్మ బాబోయ్, బాబు గారు అలా చూస్తావేట్రా? రండి బాబు గారు, రండి. వదలండి బాబు గారు, రండి బాబు గారు. బాబు గారు వేసండి, వేసండి. ఏమండి, మీరు దెయ్యాలం కాదండి. మా మాట నమ్మండి బాబు గారు. నాన్న మమ్మల్ని గుర్తుపట్టలేదా? గుర్తు పట్టాను కాబట్టే ఆ ఐటమ్స్ తో వచ్చాను. ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే ఒళ్ళు ఒళ్ళు వణుకు పుట్టాలి. మేమండి, నమ్మండి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఆగండి 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 ఆగండి. మళ్ళీ ఏమైందిరా నీకో? ఈవిడ వాయిస్ వింటుంటే మన మేడం లాగే ఉన్నారండి. మేడంలే ఏంట్రా? నేను మేడంలే. లల్లి నువ్వా? అవునరా, నేను పూర్ణిని. నేను ప్రగతిని. చూడండి, పూజ మాట అంటే మాటే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. నాన్న, నేనేం చేయలేనమ్మా. ఏమండి? పొరపాటున వీళ్ళు బయటికి వెళ్తారేమో. ఎటు వెళ్లకుండా మీరే జాగ్రత్తగా కాసుకోండి.
ఓం నమ శివాయ. తాతగారు, తాతగారు. లేచావా? గుడ్ మార్నింగ్ పూజమ్మా. శుభోదయం తాతగారు. శుభోదయం శుభోదయం. తాతగారు, మా అత్తయ్యలు నేను ఇచ్చిన పనిష్మెంట్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నారా? పాటించడం ఏంటమ్మా? ఆ అవతారాలతో జనాల్ని భయపెట్టి చంపుతున్నారు. ఏ ఏ అంటే మేకప్ లేవు కదమ్మా. దాంతో వాళ్ళ ఒరిజినల్ కలర్స్ ఏంటో బయటపడ్డాయి, అందుకని. శుభోదయం పూజ పాప. శుభోదయం మావయ్యలు. ఏమైంది అలా ఉన్నారు? నువ్విచ్చిన పనిష్మెంట్ మీ అత్తలకో మాకో అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ అవతారాల్లో చూడలేక చచ్చిపోతున్నామమ్మా. కాస్త నువ్వు పనిష్మెంట్ ఎత్తేస్తే. కుదరదు. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆ పనిష్మెంట్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. పూజమ్మ. అమ్మో, భయపడకమ్మా, వాళ్ళెవరో కాదు మీ అత్తయ్యలే. లలితత్త, పూర్ణత్త, ప్రగతత్త. మరి ఎలా ఉన్నారేంటి? వాళ్ళ ఒరిజినల్ ఫోటోస్ ఇవే కదమ్మా. భవానీ, ఏం చేస్తున్నావు? ఇదేంటి ఈయన ఇలా వచ్చారు? పూజ ఆటలో గెలిచిన కప్పు కావాలని ఏడుస్తుంది, అందుకే. తేజ, ఏంటి? ఈ సోడా బుద్ధి మోహంది కప్పు కోసం వచ్చిందనుకుంటా. ఏంటి మేడం పిలిచారు? సారు, ఏంటి సార్ మీరు అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. సార్, ఏంటి సార్ ఇక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. పర్లేదండి, పాప ప్రైజ్ కోసం వచ్చాం. పూజ, తన దగ్గర ప్రైజ్ తీసుకురా, బయలుదేరదాం. ప్రైజ్ తీసుకుందరు గాని గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటారేంటి సార్? ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా మీకు పరాయి వాళ్ళ? రండి సార్, లోపలికి రండి. అయితే తీసుకెళ్ళనా? అందుకే కదా వచ్చింది. అసలు నేను గెలిచిన కప్పుని నీకెందుకు ఇస్తానే? ఏదో ఒకటి చేసి పర్మనెంట్ గా కప్పుని నేను తీసుకుంటాను. యజ్ఞమో యాగమో అభిషేకమో చేయించి తీసుకొచ్చిన ఆ కప్పుని నీకివ్వకుండా చూస్తానే. పూజ, ఏంటి తేజ, మనం ఆ గేమ్ ఆడదామా?
నేను నీతో గేమ్ ఆడాలని చూస్తున్నానే. ఏం గేము? ఒక్క నిమిషం. ఈ చింతపిక్కని ఇలా చేతుల మధ్య పెట్టానా? అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రాయ్. ఇదిగో చింతపిక్క ఈ రెండు చేతుల్లో ఒక చేతిలో ఉంది. నువ్వు కరెక్ట్ గా పిక్క ఏ చేతిలో ఉందో గెస్ చేసి చెప్పావనుకో నువ్వు గెలిచినట్లు. ఆ గెలిస్తే ఆ కప్పు పర్మనెంట్ గా నీకే ఇచ్చేస్తా. మళ్ళీ నేను అడగను. ఓ నిజంగా? నిజంగా.